ఏమన్నా నమస్కారం అండి. నా పేరు లక్ష్మణరావు అండి. రాత్రి మందు తాగానండి. పురుగుల మందా? చచ్చా, పురుగుల మందు తాగాల్సిన కడుపు నాకైటండి. నేను తాగింది ఫారెన్ మందా, అదేనండి స్కాచ్. అయితే ఏంటంటేనండి, పొద్దున బరువు చూసుకుందని మెషిన్ ఎక్కి రూపాయి బిళ్ళ మెషిన్ లో అయిపోయి గొంతులో వేసుకొని మింగేశానండి. చచ్చిపోతానేమో భయంగా ఉందండి. రూపాయి బిళ్ళ కదా, ఏం కాదురా. అయ్యి బాబు అలా అనకండి. రూపాయి బిళ్ళ లంగ్స్ లోకి వెళ్ళిపోయిందండి. ఊపిరాడికి నిద్రలోనే చచ్చిపోతానేమోనని భయంగా ఉందండి. నా లైఫ్ ని ఇన్సూర్ చేసి నా వైఫ్ ని కీప్ ని మీరే కాపాడాలి. డాక్టర్ కొంచెం ఆఫీస్కి వస్తారా? ఏమయ్యా ఏంటండి ఇంతకుముందు ఏమైనా మింగేవా? మర్నాడే ఫస్ట్ వైఫ్ ని మింగేశానండి. క్యాష్ మింగడం ఇదే ఫస్ట్ టైం. అందుకే ఇలా ఉన్నాం. చాలా థ్యాంక్స్ అండి. పదండి. ఇదే కడుపులో అదోలా ఉంది. అమ్మో ఏమా ఎవరిదా ఫైల్? కాళిదాస్ సార్, చిన్న ప్రాబ్లం వచ్చింది సార్. నా కడుపులో రూపాయి. ఆ కాళిదాస్ అంటే ఏదో ఒక అమ్మాయిని ప్రేమించాడు, దూకమందని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. వాడు పెద్ద ప్రాబ్లం కేసులో ఉన్నాడు. నువ్వు కాదు. ఏంటి ప్రాబ్లం? 3 ప్రీమియమ్స్ కట్టాం సార్, కానీ 3rd ప్రీమియం మిస్సింగ్ అట. అక్కడ అకౌంట్ ఫర్ కాలేదు. అంటే మనం కట్టింది క్యాషా చెక్? మీరోసారి అక్కడ ఆఫీసర్ సోమేశ్వర గారితో మాట్లాడితే సరిపోతుంది. సరే, ఫైల్ ఇక్కడ ఇవ్వు, నేను మాట్లాడతాను. ఏమండి ఇప్పుడు? కూర్చో. థ్యాంక్స్ అండి. డాక్టర్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. వీడు రూపాయి బిళ్ళ మింగాడంట, అదేంటో చూడండి. ఓహో, ఒకసారి లేవండి. ఎందుకు? అమ్మా ఇదేంటి ఏడిచేది? రూపాయి మింగితే 10 రూపాయలు వచ్చిందేటి? లోపల ఖర్చు అయిపోయి ఉంటుంది. ఇతని ప్రాణానికి ఏం భయం లేదు సార్. థ్యాంక్ యూ డాక్టర్. ఇదిగో డబ్బు వెనకేసుకోవాలి, నోట్లో కాదు. తీసుకో. ఏమండి, నాది చిన్న డౌట్ ఏంటి? రూపాయి బిళ్ళ మింగని నేను చచ్చిపోతాను మొర్రో అని మొచ్చుకుంటుంటే నీకేం కాదురా ఎదవా అని ఎలా చెప్పారు? చెప్పనా? ఎలాగా? ఈ దేశంలో కోట్లు మింగిన వాళ్ళకే ఏం కాలేదు. అవును కదా. 1 రూపాయి బిళ్ళ మింగిన నీకేమవుతుంది? గెట్ అవుట్. అలాగే.